నల్గొండ బీఆర్ఎస్ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటే కేవలం 2 నెలల్లో ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించారని కడియం విమర్శించారు. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రారంభించిన ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కడియం హెచ్చరించారు. కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవటానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవాలను ప్రజలు చెప్పడానికే, వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం. కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు శ్రేణులందరూ కూడా నల్గొండకు తరలి వస్తున్నాయి. రైతులందరూ కూడా తరలి వస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పి నదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి కేఆర్ఎంబీకి జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించవద్దని, త్వరితగతిన ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వాలనే డిమాండ్తోని జల ఉద్యమం ఈరోజు ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రమే.